సహోదరులారా, మరి ఈరోజు ఆదివార దినమున పనులన్నీ వదిలేసుకొని దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం ధ్యానించడం అనేది ఎంతో గొప్ప విషయం అండి. మరి ఈ సమయంలో వచ్చిన మనం అందరం ఆలోచన చేస్తే, వాక్యం వినడానికి వచ్చిన మనము విన్న వాక్యానికి తగినట్లుగా మన జీవితాలు మార్చుకోవాలి. అప్పుడే దేవునికి సంతోషంగా ఉంటుందండి. అపోస్తుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం అండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చాలండి. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ పౌలు సంఘములకు అంటే యేసు ప్రభు నమ్ముకున్న వారికి, క్రైస్తవులకు ఒక పత్రిక రాస్తున్నాడండి. పత్రిక రాసినప్పుడు కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు అని చెప్తున్నాడు. మీరని ప్రత్యేకంగా ఇక్కడ చెప్పబడిన మాట ఎవరి కోసం అంటే యేసు ప్రభును నమ్ముకున్న క్రైస్తవుడి గురించి అండి ఇది. ఎందుకంటే మీరు ఎవరంటే యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం పొందుకొని సంఘంలో చేర్చబడిన వారు. మీరు ఎవరంటే క్రైస్తవులు అంటే ఉద్దేశంతో చెప్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, చూసారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, యేసు ప్రభు ఏం చేశాడు? లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క మానవుని పాపముల నిమిత్తమై సిలువలో మృతి పొందాడండి. సమాధి చేయబడిడు. తర్వాత ఏం జరిగింది చెప్పాలండి? లేచిండు. యేసు ప్రభు ఏం చేయాలంటే పునరుద్ధానంలో మొదటివాడండి. అందరూ చనిపోయినట్టుగానే ఉన్నారు, కానీ యేసు ప్రభు అలా ఉండలేదండి, లేచిండు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్నారో వారు ఎవరంటే యేసు ప్రభుతో పాటు చనిపోయిన వారు, యేసు ప్రభుతో పాటు పాతిపెట్టబడిన వారు, యేసు ప్రభుతో పాటు తిరిగి లేచిన వారు. తిరిగి లేచిన వారు ఎవరంటే క్రైస్తవుడు నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు. ఇవన్నీ ఎలా జరిగినామంటే ఎప్పుడైతే బాప్తిసం పొందినమో ఆ బాప్తిసంలోనే ఇవన్నీ సాదృశ్యంగా జరిగిపోయినామండి. ఇప్పుడు ఎవరంటే క్రైస్తవుడు నూతన సృష్టి, నూతన జీవితం, కొత్త జీవితం, కొత్త బ్రతుకు, మొత్తం సర్వం క్రీస్తే అన్నమాట. అయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అన్నాడు. పైన ఏముందని ఎతకాలండి? ఇక్కడ ఆలోచించాలండి. వెతకండి అంటున్నాడు పౌలు గారు. అయితే ఖచ్చితంగా ఏదో ఉండాలి, అంతేనా కదా? వెతకండి అంటే ఏదో ఒకటి ఉండాలి, ఉంటేనే కానీ వెతుకుతారు, లేకపోతే ఎవరు ఎతకరండి. అయితే ఏముంది పైన? చాలా మంది ఇది తెలియక భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారండి. చాలా మంది భూమి మీద ఏమున్నాయంటే, భూమి మీద ఎన్నో ఉన్నాయి లోక సంబంధమైనవి, కానీ శాశ్వతంగా ఉండేవి కావు. అవి కొంతవరకే ఉంటాయి. ఇది నాది, అది నాది అంటే ఏదేదో ఊహించుకుంటాడండి మనుషుడు, కానీ చివరికి అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. మరి వదిలేయనిది, నిత్యం ఉండేది అనేది ఒకటి ఉంది. అది ఏంటంటే వాక్యం చెప్తుందండి. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి పైన ఒకటి ఉంది. ఎందుకంటే మీరు మృతి పొందిండు. చదవండి, కిందికి కంటిన్యూ చేయండి. అలాగే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలాయనగా మీరు మృతి పొందింది అంటే మీరు చనిపోయారు. ఇంకా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉందండి. ఇదండి దేవుని పైన ఏముందంటే మీ జీవం ఉందండి. పైన ఏముందంటే నీ జీవం ఉంది. ఎందుకు అక్కడ నీ జీవం ఉందంటే నీవు యేసు ప్రభువులోనికి మరణించినవు.
నీ పాత జీవితం పోయింది. నువ్వు మృతి పొందినవు. నీ జీవము క్రీస్తుతో పాటు దేవుని దగ్గర దాచబడింది. దాచబడిన నీ యొక్క ధనము కోసం, నీ యొక్క జీవము కోసము వెతకాలి. ఎక్కడ వెతుకుతామంటే భూమి మీద ఉండగానే వెతకాలండి ప్రతి ఒక్కరూ. పైన ఏముందని వెతకాలంటే మన జీవం ఉంది. ఈ లోక విషయమై మనం ఏమైన వారం అంటే చనిపోయిన వారం అండి. మనం చనిపోయినాం. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. దాచబడిన ఆ యొక్క జీవమును మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉండగానే వెతకాలండి. ఇంకా చూసుకున్నాం అక్కడ. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడండి? చనిపోయిన తర్వాత తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మన జీవం కూడా యేసు ప్రభుతో పాటే దేవుని దగ్గర దాచబడి ఉంది. దాచబడిన ఆ యొక్క జీవమును ఇక్కడ ఉండగానే మనం ఏం చేయాలంటే వెతుకుతూ ఉండాలి. దాని గురించి కాకుండా అనేకులు ఏం చేశారంటే తర్వాత చెప్పుకున్నామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదవండి అమ్మా. ఆయన జగతి పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తాను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా చూసారా, కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నాయి. చాలండి. నీ విశ్వాసము, నీ నిరీక్షణ ఎక్కడ ఉంది చెప్పాలండి. ఎక్కడ ఉంది? దేవుని దగ్గర ఉంచబడి ఉంది. దేవుడు అనగా మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉంటే ఆ పరలోకమున్న తండ్రి దగ్గర ఏముందంటే మన జీవం ఉంది, మన విశ్వాసం ఉంది, ఇంకా మన నిరీక్షణ ఉంది. వాటిని వెతకాలి. వెతకడానికి ఇక్కడ ఉన్నాం. భూమి మీద ఉంటున్న మనం మనకు కలిగిన మహిమను మనం గుర్తించినాడే ఏదుందో దాన్ని వెతకగలుగుతామండి. అది కాకుండా అనవసరమైనవి సిగ్గుపడాల్సిన సంగతులు ఏంటి అనేకులు ఏం చేస్తున్నారంటే వెతుకుతున్నారు. ఎంతకాలం ఉంటావు భూమి మీద? ఏమి సంపాదించుకుంటావు? సరే, దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఉంటున్నావు, బాగుంది. నీవు నీ కుటుంబం కోసం బ్రతుకుతున్నావు, బాగుంది. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే నువ్వు కష్టపడి ఏదో డ్యూటో ఏదో చేసుకొని సంపాదించుకుంటావు. కానీ అవి నీకు ఉంటాయా? ఉండవు. అన్ని వదిలేసుకొని వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్తావు? వెతకపోతే ఉంటేనే వెతకాలండి. ఈ లోకంలో ఉన్నది ఉంటదంటే అవి ఉండవు. ఏది ఉంటదంటే జీవం ఉంటది. దేవుడు ఎప్పుడు ఉంటాడు? దేవుని కుమారుడు అయిన యేసు ప్రభు ఎప్పుడు ఉంటాడు? అక్కడ ఉన్నది కూడా ఎప్పటికీ ఉంటాయి. మన జీవము, మన విశ్వాసము, మన నిరీక్షణ దేవుని యందు ఉందండి. దేవుని యొక్క మనసులో ఉన్న మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉంచి మన చేతులకు ఇచ్చాడండి. వీటిని చదువుకుంటా లేదా ధ్యానించుకుంటా వినడం ద్వారా ఏం చేయాలంటే వాటిని వెతకాలి. వాటి కోసమే ఈ లోకంలో బ్రతకాలి. క్రైస్తవుడికి కలిగిన మహిమను గుర్తించకపోతే ఏం వెతుకుతుందంటే భూ సంబంధమైనవన్నీ వెతుకుతావా? ఉంటవి, కానీ ఎప్పటికి ఉండవండి. ఎప్పటికీ ఉండవు. అవి ఏం చేస్తాయంటే నిన్ను సిగ్గుపరుస్తాయి, నీ వెంబడి రావు. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే క్రైస్తవుడు అంటే ఎవరంటే దేవునిలో పుట్టిన నూతన జన్మ అండి. నూతన జన్మగా ఉన్న మనకు కలిగిన మహిమ దేవుని దగ్గర ఉంటే దేవుడు ఏం చేశాడంటే వాక్యంని మనకిచ్చాడు. ఆ వాక్యంలోనే మన జీవితం ఏదో సమస్తం ఇందులో ఉంది. అయితే మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే మనకు కలిగి ఉన్న దానిని గుర్తించకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే అనుక్షణము ఈ లోకంలో ఉండి చెదరగొడుతున్నాడండి. వాటిని చూడకూడదు. వాటిని చూస్తే
నువ్వు వాటినే వెతుకుతావు. నువ్వు వాటిని వెతకొద్దు. నువ్వు దేవుడా దేవుడా అను, యేసు ప్రభు అని కూడా అను, కానీ ఏముందో అది నీకు తెలియకూడదు. అడగండి ఇవ్వబడునన్నాడు. నువ్వు అడుగు ఈ లోకంలో ఇవి. తట్టమన్నాడు, తడితే తెడతానన్నాడు, తెట్టు అంటాడు అని అనేకమైన ఆలోచనలు మనసులకు రేపి అపవాది దేవుని వైపు కాకుండా దేవుని నమ్ముకుంటే ఇది వస్తుంది అది వస్తుందంటని ప్రకృతిలో ఉన్నవే చూపిస్తూ దేవుని వైపునకు తిప్పుతుందండి అపవాది అనేకులను. ఈ రోజు చూసుకుంటే అనేక మంది సంఘాలు ఈ లోకములో సంఘంలో ఉంటున్న వారు యేసు ప్రభు నమ్ముకో నీకు స్వస్థత అంటున్నాడు. యేసు ప్రభు నమ్ముకో నీ అప్పులు తీరుతవి, యేసు ప్రభు నమ్ముకో నీ సమస్యలు తీరుతవి, నీకేమైనా కావాలన్నా రా దేవుని దగ్గరికి అంటని అనేకులు పిలుస్తున్నారండి. కానీ వాక్యం చెప్తుంది అలా కాదు. క్రైస్తవుడు ఈ లోకంలో ఉండగానే క్రైస్తవునికి కలిగిన మహిమను గుర్తించి దేవుని దగ్గర ఉన్న వాటిని గట్టిగా పట్టుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశమే పరిశుద్ధ గ్రంథంలో మనకు ఇవ్వబడింది. అయితే మనం అటు కానీ ఇటు కానీ కొట్టుకొని పోకుండా ఉండడానికి ఏం చేయాలంటే వాక్యం చేత ఎప్పుడు బలపరుస్తూ ఉండాలండి. మనం ఎప్పుడు బలపడుతూ ఉండాలి. అయితే మనం ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించాలండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదవడమ్మా. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావు, నువ్వు కాపురం ఉన్నావని ఎరుగుదును. చాలండి. సాతాను యొక్క సింహాసనం ఎక్కడ ఉందండి? పాతాళ లోకములో లేదు. ఇప్పుడు అపవాది పరలోకములో లేదు. ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. భూమి మీద ఉంది. కాబట్టి యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక్క నిమిషంలోనే లోకంలో ఉన్న మహిమంతా చూపింది, నాకు ఇయ్యబడి ఉంది అని. లోకంలో ఉన్న మహిమంతా ఒక్క నిమిషంలోనే యేసు ప్రభుకు చూపించింది. యేసు ప్రభును కూడా పడగొట్టాలనుకుంటుంది దయ్యము. కానీ యేసు ప్రభు దాని దగ్గరికి రానివ్వలేదు. వాక్యం చేత జయించాడు. మరి కాపురం ఉంటున్నా అంటే అపవాది యొక్క మరొకసారి చదవడమ్మా. సాతాను సింహాసనం అందున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అంటున్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? మనం ఎక్కడ కాపురం అంటే భూమి మీద ఉన్నాం. అపవాది ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. భూమి మీద ఉన్న అపవాది దేవుని పిల్లలను చెదరగొడుతుందండి. అది ఎన్ని చెదరగొట్టినా సరే కానీ మనం చెదిరిపోకుండా విశ్వాసమును కాపాడుకోవాలి, నిరీక్షణను కాపాడుకోవాలి, అలాగనే జీవమును కూడా మనం కాపాడుకోవాలి. 25వ వచనం చదవడమ్మా. 2వ అధ్యాయం 25వ వచనం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా చేపట్టుడి. నేను వచ్చు వరకు అని చెప్తున్నాడండి యేసు ప్రభు. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు మనకు కలిగి ఉన్న దానిని గట్టిగా చేపట్టాలి. వాక్యం మన దగ్గర ఉంది. వాక్యమును బట్టి దేవునిలోని ఖచ్చితంగా మనం ఉండాలి. మన బ్రతుకులనే వాక్య రూపంగా మార్చుకోవాలండి. ఎన్ని వచ్చినా సరే కానీ ఈ లోకంలో మనకు అనుకున్నవి ఒకవేళ జరగకపోయినా సరే కానీ దేవా నీకు స్తోత్రం అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే అపవాది లోకంలో ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలోనే కాపురం ఉంటున్నాం. కానీ మన జీవం అయితే దేవుని దగ్గర దాచబడి ఉంది. మన విశ్వాసం నిరీక్షణ కూడా దేవుని యందే ఉంది. అయితే వాటిని ఇక్కడ ఉండగలించాలంటే దాన్ని కాపాడుకోవడానికి మనం భద్రపరచుకోవడానికి తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలండి. లేకపోతే బలహీనుడుగా ఉంటావా? వాక్యం సరిగా తెలియకుంటే ప్రతి ఒక్కరు బలహీనులైపోతారండి. బలహీనుడుగా ఉంటే ఎలా ఉంటుందంటే కలిగిన మహిమని పోగొట్టుకునే పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే ఒక ఆయన చూసుకున్నట్లయితే యేషవ్ అనే ఒక ఆయన ఉన్నాడు. తన తమ్ముడు యాకోబు ఉన్నాడు. తన జ్యేష్ఠత్వం అంటే పెద్దతనాన్ని పెద్దరిగానే ఏం చేసినంటే ఒక్క పూట అన్నం కోసము పెద్దరిగానే అమ్మేసుకున్నాడు అండి ఆయన. తర్వాత ఎంత శ్రద్ధతో వెతికిననో దొరకలేదు, విసర్జింపబడిండు. ఎందుకంటే బలహీనుడైపోయిండు. ఇంకా చూసుకుంటే రావాల్సిన ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకున్నాడండి ఆయన. కానీ దేవుని పిల్లలమైన మనము తగిన జాగ్రత్తలు ఇక్కడ తీసుకోవాలి. మనం భూమి మీద ఉండగానే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండమ్మా. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఏర్గొట్టబడిన వారమైనట్లు ఉండక. పసిపిల్లలంటే ఎవరు? బలహీనులు. వాళ్ళు బలవంతులు కాదు. పసిపిల్లలుగా ఉంటే వాక్యంలో ఏమైపోతామంటే బలహీనులం అయిపోతాము. ఎలా అంటే వాక్యం తెలియకపోతే, వాక్యాన్ని ధ్యానించకపోతే, వాక్యం వలన దేవుడు ఏం చెప్తున్నాడని తెలియకపోతే పడిపోయే అవకాశాలు ఉంటాయండి. నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టమని చెప్తున్నాడు యేసు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. మనకి ఇప్పుడైతే వాక్యమై ఉన్నాడు. వాక్యమైన యేసు ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు మనం గట్టిగా విశ్వాసము, నిరీక్షణను, జీవమును కాపాడుకుంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ మహిమ మనకిస్తాడు. ఆ మహిమలో మనం ప్రత్యక్షపరచబడతాము. యేసు ప్రభును పోలి ఉంటాం. అప్పుడు పరలోకానికి వెళ్ళి తండ్రితో పాటు, అంటే ప్రభుతో పాటు సదాకాలం మనం ఉండగలుగుతామండి. ఆ ప్రభు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి పైన వాటిని మనం ఏం చేయాలంటే వెతకాలి. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుకున్నామో అప్పుడే మన జీవం యేసు ప్రభుతో పాటు దేవుని దగ్గర దాచబడి ఉంది. దాచబడిన యొక్క మన యొక్క జీవము కోసము అనుక్షణము అసలు నేను బ్రతుకుతున్నానంటే ఎందుకు బ్రతుకుతున్నా? యేసు ప్రభుతో పాటు చనిపోయాను కదా, యేసు ప్రభుతో పాటు ఇప్పుడు తిరిగి లేచిన కదా, అయితే నేను పైన వాటిని వెతుకుతాను. పైన నాకు జీవం ఉంది. నేను ఈ లోకంలో చనిపోయినా నా జీవము ప్రభుతో పాటు దేవుని దగ్గర దాచబడింది. నా ప్రభు వచ్చినప్పుడు అది నాకు వస్తుంది అంటే ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలండి. ఒక సంఘం ఉందండి ఒక ప్రాంతంలో. ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి పౌలు సంతోషంతో చెప్తున్న మాటలు చూసుకున్నట్లయితే వాళ్ళు గట్టిగా కాపాడుకుంటారు. యేసు ప్రభు వైపే నిరీక్షణ కలిగి ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవడమ్మా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను. అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గల వాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఇలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజెప్పుచున్నారు. చాలండి, ఆ సంగతి వారు తెలియజెప్పుచున్నారు. ఎందుకంటే మీరు జీవము గల దేవుని నమ్మిండ్రు, ఆయన కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచిండ్రు, బాప్తిజం పొందుకున్నారు, వాక్యం చేత బలపడుతున్నారు. యేసు ప్రభు వచ్చి మమ్మల్ని తీసుకొని పోతాడంటని నిరీక్షణ కలిగి ఉండాలండి. వారి గురించి పౌలు సంతోషంతో చెప్తున్నాడు. మీరు వాక్యం వింటున్నారు కానీ ప్రభును మమ్మల్ని పోలి నడుచుకోవాలనుకుంటున్నారంట. నేను సంఘం గురించి సంతోషంతో చెప్తున్నాడండి. 8వ వచనం చదవడమ్మా. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతోనూ గొప్ప ఉపద్రవమందు మీకు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభును చదవండి. మీరు వాక్యమును అంటే 8వ వచనం చదవండమ్మా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును
అంగీకరించి చూసారా అంటే చెబుతున్న పౌలును ప్రభును అనగా యేసుక్రీస్తును పోలి నడుచుకున్న వారైతే కాబట్టి మాసిదోనియలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను ఆకాయలోను మ్రోగెను, మిమ్మును బట్టి మ్రోగుతుంది. మీరు వింటున్న వాక్యానికి తగినట్లుగా జీవిస్తున్నారు. మీరు యేసుక్రీస్తు వైపు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారు అంటే సంతోషంతో చెప్తున్నాడండి. మరి మనము కూడా యేసు ప్రభులోనికి బాప్తిసం పొందిన మనం ఈ లోకంలో మృతి పొందిన పాప విషయమై చనిపోయినాం. ఇక మన జీవము యేసు ప్రభుతో పాటు దేవుని దగ్గర దాచబడి ఉందండి. దాచబడిన ఆ యొక్క జీవమును, దేవుని దగ్గర ఉన్న మన విశ్వాసమును, దేవుని దగ్గర ఉన్న మన నిరీక్షణను అనుక్షణం కాపాడుకోవాలని ప్రభు పేరిట మాటలు ముగిస్తున్నానండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన హృదయంలో నీరు కట్టి ఫలింపజేయును గాక. ఆమేన్.